ఇక ఉల్లిగడ్డనట కిలో కర్నూలు మార్కెట్లో పాపం యార్డ్లో ఉన్న నిల్వ ఉన్న ఉల్లి అట 50 పైసలట. అబ్బా ఏపీలో ఉల్లిగడ్డ ధర బాగా పడిపోయింది. 70 పడేసిరా. మరి తెలంగాణలో కూడా తక్కువ దొరుకుతుంది ఉల్లిగడ్డ. గదే ఆటల మీద తెలియదు అమ్ముతూనే ఉంటారు. కానీ ఏపీలో బహిరంగ వేలంలో పలికిన ధర క్వింటాల్కు 1200కు సేకరించిన ప్రభుత్వం. అబ్బా కర్నూలు మార్కెట్లో వేలంపాట నిర్వహణ క్వింటాల్కు కనిష్ట ధర 50, గరిష్టంగా 400. బయట మార్కెట్లో 100కు 4 కేజీల అమ్మకం. 100కు 4 కిలోలు. తెలంగాణలో కూడా గదే అమ్ముతారు. ఆటోలు వేసుకుని వచ్చి పొద్దుగా లేవగానే మన మేము వస్తుంది ఒకటి కౌసల్య సుప్రజాని ఇదివరకు పడేది. ఇప్పుడేమో చక్కెరమ్మ చక్కెర కొడుకలకు చక్కెర ఇస్తామని ఓలు 100కు 4 కిలోలు ఉల్లిగడ్డ ఓలు. సరే ఎవరు బ్రతుకుతారు వాళ్ళది, అంటే డోర్ టు డోర్ సర్వీస్ అవుతుంది. అయితే ఏదేమైనా రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. మరి ఇది మార్కెట్ మీద అంచనాలు లేకుండా అందరు రైతులు అదే పండించడమా, మరి ఎందుకు దాని యొక్క ధర అనేది పడిపోయింది అనేది వర్షాల వల్ల. వర్షాలు పడితే రేటు పెరగాల, ఖరాబ్ అయితే ఉల్లిగడ్డ అట్లనా. సో మొత్తానికి ఏదేమైనా రైతులైతే నష్టపోతున్నారు ఇక్కడ. ఇక ఉల్లిగడ్డనట కిలో కర్నూలు మార్కెట్లో పాపం యార్డ్లో ఉన్న నిల్వ ఉన్న ఉల్లి అట 50 పైసలట. అబ్బా ఏపీలో ఉల్లిగడ్డ ధర బాగా పడిపోయింది. 70 పడేసిరా. మరి తెలంగాణలో కూడా తక్కువ దొరుకుతుంది ఉల్లిగడ్డ. గదే ఆటల మీద తెలియదు అమ్ముతూనే ఉంటారు. కానీ ఏపీలో బహిరంగ వేలంలో పలికిన ధర క్వింటాల్కు 1200కు సేకరించిన ప్రభుత్వం. అబ్బా కర్నూలు మార్కెట్లో వేలంపాట నిర్వహణ క్వింటాల్కు కనిష్ట ధర 50, గరిష్టంగా 400. బయట మార్కెట్లో 100కు 4 కేజీల అమ్మకం. 100కు 4 కిలోలు. తెలంగాణలో కూడా గదే అమ్ముతారు. ఆటోలు వేసుకుని వచ్చి పొద్దుగా లేవగానే మన మేము వస్తుంది ఒకటి కౌసల్య సుప్రజాని ఇదివరకు పడేది. ఇప్పుడేమో చక్కెరమ్మ చక్కెర కొడుకలకు చక్కెర ఇస్తామని ఓలు 100కు 4 కిలోలు ఉల్లిగడ్డ ఓలు. సరే ఎవరు బ్రతుకుతారు వాళ్ళది, అంటే డోర్ టు డోర్ సర్వీస్ అవుతుంది. అయితే ఏదేమైనా రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. మరి ఇది మార్కెట్ మీద అంచనాలు లేకుండా అందరు రైతులు అదే పండించడమా, మరి ఎందుకు దాని యొక్క ధర అనేది పడిపోయింది అనేది వర్షాల వల్ల. వర్షాలు పడితే రేటు పెరగాల, ఖరాబ్ అయితే ఉల్లిగడ్డ అట్లా అట్లనా. సో మొత్తానికి ఏదేమైనా రైతులైతే నష్టపోతున్నారు ఇక్కడ.